సో, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన బ్రహ్మర్షి పత్రి గురువు గారికి మరియు మాతారు బాబాజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సంభాషణను ప్రారంభిద్దాం. రైట్. సో, ఓకే మాస్టర్స్. సో, మనము లాస్ట్ క్లాస్లో కూడా లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్టుగా ఈ ఆధ్యాత్మిక జ్ఞానికి ఉండవలసిన లక్షణాలని 90 లక్షణాలుగా మనం చెప్పుకున్నాం. 99 లక్షణాలుగా. సో, దాంట్లో ఒక 5 లక్షణాలు మనం లాస్ట్ టైము క్లాస్లో మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే. సో, అవన్నీ కూడా మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి. సో, ఎంతో వివరంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఒక 10 లక్షణాలను మనం ప్రయత్నం చేద్దాం. సో, సాధ్యమైనంత వరకు టైం కొద్దిగా ఈ టెస్టింగ్‌లోనే సరిపోయింది. టెస్టింగ్‌లో చాలా టైం ఖర్చయిపోయింది. అయినా ప్రయత్నం చేస్తాం. ఓకే. రైట్. సో, ఈరోజు ఇంకొక లక్షణం ఏంటంటే మనము ఒక ఆధ్యాత్మిక జ్ఞానికి ఉండవలసిన ఒక లక్షణం ఎట్లాంటిదంటే ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. అంటే దాన్నేమంటారంటే అడాప్టబుల్ ఆర్ ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ అంటే ఎలా అంటాం మనము? అంటే సమయానికి తగినట్టుగా మనం అంటే దాని ఆ సమయానికి తగినట్టుగా మనము అక్కడికక్కడే దాన్ని ఫ్లెక్సిబుల్‌గా సర్దుకుంటూ అట్లా వెళ్ళిపోవాలి. అంటే ఎలా ఉంటదంటే ఓపెన్‌గా ఉండాలి. ఏదైనా ఎక్స్‌పెరిమెంటేషన్ అంటే మనము ఏది కూడా భయం ఉండకూడదు. భయం ఉండకూడదు. అంటే భయం అంటే ఎట్లా? ఏదైనా కొత్తవేమన్నా అటెంప్ట్ చేస్తూ ఉంటే మనకి భయమేస్తుంది. ఏమైతుందో? సక్సెస్ అవుతానో లేదో? ఉంటాయి కదా! సో, అట్లవన్నీ లేకుండా మనము ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ మనలో ఉండకూడదు. ఓకే. సో, ఎప్పుడు కూడా ఎక్స్‌పెరిమెంటేషన్‌కి మనం ఓపెన్‌గా ఉండాలి. ఎలా ఉంటదంటే ఒక సామాన్య వ్యక్తి జీవితం మీరు గమనించండి కావాలంటే. ఏదైనా కొత్త విషయాన్ని మనం అటెంప్ట్ చేయాలంటే కూడా భయపడతారు. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక జ్ఞానికి అది పెద్ద విషయం కాదు. అవునా కదా! సో, మనం చూస్తూ ఉంటాము. గురువులు, మాస్టర్సు ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు. ఎక్కడెక్కడ ఒక అడవులు, వాళ్ళకి ఒక ప్లేస్ అంటూ లెక్కే లేదు. అవునా? మనం మామూలుగా వెళ్తే బంధువులింటికి, ఎళ్తే ఆఫీసు, ఇంకెళ్తే ఏదన్నా అన్నీ అరేంజ్ చేసుకొని ఏదన్నా ఒక ట్రిప్పు. ఇంతకు మించి మన వల్ల గాదు. అవునా కదా! ఆధ్యాత్మిక గురువులు అలా ఉండదు. ఏ చెట్టు కిందైనా ఉంటారు. తర్వాత ఎక్కడ నీకు ఎక్కడికి కావాలనో వెళ్తారు వాళ్ళు. వాళ్ళకు ఎలాంటి భయము అలాంటిది అంటూ వాళ్ళలో ఎప్పుడు ఉండదు. కాబట్టి ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది వచ్చేది ఎప్పుడంటే మనలో జ్ఞానం ఉన్నప్పుడు వస్తది. అంటే మనం దేనికి భయపడం. ఎందుకంటే ఆ భయపడాల్సిన అవసరం మనకు లేదు గదా! మనం కూడా నేచర్‌లో భాగమే గాబట్టి నేచర్ అద్భుతంగా చూసుకుంటుంది. ఆ నమ్మకం ఉండాలి. సో, అది ఇక్కడ వీళ్ళకుంటది. ఖచ్చితంగా ఉంటది. సో, కాబట్టి వీళ్ళెప్పుడు గూడా అంతే ఒక రకంగా అంటే ఒక నీటి ప్రవాహం ఎలా ఉంటదో అలా ప్రవహిస్తూ ఉంటారంతే. ఎక్కడ స్ట్రక్ అయ్యేటువంటి అవకాశం ఇవ్వరు. వాళ్ళ లైఫ్‌లో స్ట్రక్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. హాయిగా సో, ఈ యొక్క నేచర్ ఫ్లోతో పాటు వెళ్తూ ఉంటారనమాట. సో, అంటే ఒక నీరు ఎలా ప్రవహిస్తుంది? ఎక్కడ ఆగదు గదా! సో, తనంతా ఎక్కడ అంటే ఏదైనా అడ్డం వచ్చినా గానీ అది సర్దుకొని దాని యొక్క మార్గాన్ని అది చూసుకొని వెళ్ళిపోతూ ఉంటది కదా! అలాంటిదే ఒక ఆధ్యాత్మ యొక్క జీవనము. అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ ఓపెన్‌నెస్ అనేది వాళ్ళలో ఎప్పుడు గూడా ఉంటది. కాబట్టి సో, ఆల్‌మోస్ట్ అన్ని విషయాల్లో గూడా వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గానే ఉంటారు. ఓకే. సో, ఒక ఆధ్యాత్మిక జ్ఞాని సో, ఏ వర్క్ చేసినా గానీ అన్నిట్లో గూడా సక్సెస్‌ఫుల్‌గానే ముందుకెళ్తూ ఉంటాడు. ఈ యొక్క లక్షణం వల్లనే అయిందా? అదే మనకు ఒక సామాన్య వ్యక్తికి ఎన్నో అడ్డంకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని మైండే అతనికి పెద్ద అడ్డంకి. ఓకే. అతని ఆలోచనలు, అతని మనస్సే అతనికి ఒక పెద్ద అడ్డంకిగా ఉండిపోతుందనమాట. అందువల్ల సాధించలేడు. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఎప్పుడూ గూడా ఆధ్యాత్మిక జ్ఞాని ఎలా ఉంటాడంటే ప్రతి ఒక్కటి గూడా అనుభవపూర్వకంగానే నమ్ముతాడు. అంటే అనుభవించడం ద్వారా ఆ నమ్మకం అనేది దానిలో కలుగుతూ ఉంటది. అంటే జనరల్‌గా ఏంది ప్రతి ఒక్కటి అంటే ఊరికే అట్లా నమ్మేయడం కాదు. ఊరికే అట్లా నమ్మేయడం గాకుండా అనుభవం వచ్చాక అదే జ్ఞానంగా అది ఆయనలో ఇమిడిపోతుంది. అంటే ఒక అనుభవం చెందడం వలన ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. అది ఆధ్యాత్మిక జ్ఞాని యొక్క ఒక ముఖ్యమైన లక్షణం. అంటే అతని ఓన్ ఎక్స్‌పీరియన్స్ అతనికి కలగాలి. అవునా? సో, అది చాలా ఇంపార్టెంటు. సో, అలా కలిగినప్పుడు ఏమవుద్దంటే, సో, దాన్ని అంటే 100% యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే. లేదంటే ఏదో బిలీఫ్ లాగా. అంటే ఏదో నమ్మకం. ఎవరో చెప్పారు మనం విన్నాము. అదే కాకుండా ఒక ఆధ్యాత్మిక పర్సన్‌కి ఏముంటది? ఓన్ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు గూడా ఆ ఓన్ ఎక్స్‌పీరియన్స్ పొందుతూనే ఉంటాడు. ఇప్పుడు మనం ఉన్నాము. మనము ధ్యానం చేస్తాం.
సో, మనలో మనం ప్రయాణం చేసినప్పుడు మన సొంత అనుభవం మనకు కలిగినప్పుడే కదా మనకి ధ్యానం అంటే ఏంటి? దాని ఉపయోగం ఏంటి? అని తెలుస్తాయి. సో, తర్వాత నేను ఎవరు? నేను ఆత్మ పదార్థాన్నా? లేతే ఈ దేహాన్నా? మనస్సా? లేతే ఏంటి? ఆ 2 కాకుండా అతీతంగా ఏముంది నాలో? ఇవన్నీ కలగాలంటే నేనెన్ని లెక్చర్‌లు ఇచ్చినా, ఏదో గంటలు గంటలు నేను టీచ్ చేసినా లాభం లేదు. ఇంకొకరెవరు చెప్పినా మీకు అది జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే. ఆ కన్ఫర్మేషన్ కోసం మీలో మీరు వెళ్ళాలి లోపలికి. సో, ఆ అనుభవం పొందడమే అది ఆ నిజమైన జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. అదే ఆధ్యాత్మిక జ్ఞాని యొక్క లక్షణం. ప్రతీది కూడా అనుభవించడం ద్వారా అతను జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆ విధంగా సో, ఏదైతే అనుభవం వస్తుందో, ఆ అనుభవాన్ని అతని జీవనంగా మార్చుకుంటాడు. ఓకే. వచ్చిన అనుభవమే అతనికి వ ఆయన జీవితంలో ఒక భాగంగా తయారవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో, అలా కాకుండా నార్మల్ పీపుల్ ఎట్లా అంటే ప్రతిదీ గూడా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. ఊరికే అన్నీ వాళ్ళు లోపలికి తీసుకుంటూ ఉంటారు. సో, ఏది వాళ్ళ యొక్క సొంత అనుభవం ఉండదక్కడ కదా! సో, తర్వాత ఎప్పుడు గూడా జడ్జ్‌మెంట్స్‌తో అలా బతుకుతూ ఉంటారు. ముందుగానే. ఏ దాని గురించైనా వాళ్ళలో జడ్జ్‌మెంట్ ఉంటది. అదే ఒక ఆధ్యాత్మిక వ్యక్తికి జడ్జ్‌మెంట్ అక్కర్లేదు. ఆల్రెడీ హి నోస్ వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్ కదా! సో, ఏది తప్పు, ఏది కరెక్ట్ అనేది అతను అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. దాన్ని ఒక జ్ఞానంగా దాన్ని తీర్చిదిద్దుకుంటాడు. కాబట్టి ఈ విధంగా ఒక ఆధ్యాత్మిక జ్ఞాని అతని యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి అందరిలాగా ఆహ్, హ్మ్, అందరిలాగా అంటే ఒక బయట ఉన్నటువంటి సామాన్య జనుల్లాగా ఆయన అంటే వేరే వాళ్ళలాగా కింద పడిపోకుండా ప్రతి దాంట్లో కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తాడు. ఎందుకంటే ప్రతిదీ అనుభవించి తెలుసుకుంటాడు. అనుభవంకి రానిది నమ్మడు అంతే. సో, అలా ఉంటదనమాట. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానికి ఇంకొక లక్షణం ఏంటంటే దేనికి కూడా అంటే ఈ పదవులు, బిరుదులు ఉంటాయి గదా! వాటికి అతుక్కోడు. ఓకే. ఎట్టి పరిస్థితుల్లో గూడా. సో, మీకు చూస్తూ ఉంటారు. సో, బయటున్న వ్యక్తులు ఎలా ఉంటారు? అతనికి ఒక పదవి ఇంపార్టెంటు, పేరు ఇంపార్టెంటు, ఆ! కీర్తి ప్రతిష్టలు ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అతనికి. అవునా? సో, అదే ఒక ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి వ్యక్తి అతనిలో ఏది తక్కువ లేదు. ఎందుకంటే ఆయన లోపల ఆయనకు తెలుసు. అంటే ఒక ఆధ్యాత్మిక జ్ఞాని అనుభవించేటువంటి స్థితి ఏంటి అంటే, అతని లోపల అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. అంటే ఏంటి? ఆత్మనే, ఆత్మ సంపదనే ఒక సమృద్ధి అయినటువంటి జీవనం అది. ఆ సమృద్ధి కలిగినటువంటిది అనంత శక్తివంతమైనటువంటి లోపల ఆత్మ ఉండగా, దాన్ని అనుభవం అతనిలో ఉండగా, అతనికి ఏది ఎక్కువ అనిపియదు. బయటొచ్చే పదవులు, పేర్లు, తర్వాత బిరుదులు, ఆ! తర్వాత ఇలాంటి కీర్తి ప్రతిష్టలు అవన్నీ అతనికి తక్కువే. ఓకే. ఏవి ఎక్కువ కాదు. సో, ఎందుకు అంటే అతని లోపల అతనికి ఆత్మ సమృద్ధి. ఓకే. ఆత్మవత్ అతను సమృద్ధిగా ఉంటాడు. చూడండి అది ఇంపార్టెంట్ కదా! సో, అది మనకందరికి కూడా తెలుస్తుంది. ఓకే. మనకందరికి కూడా మనకు కూడా అనుభవంలోకి వస్తూ ఉంది. ఏది కూడా మనం డిజిగ్నేషన్ కోసమో, లేతే ఇంకో దాని కోసమో, వాటి కోసం పోరాడము, ఆరాటపడ్డము. ఓకే. సో, ఎప్పుడు గూడా నిత్యంగా మన లోపల మనం ఆనందంగా ఉంటాం గాబట్టి, బయట మనం వృత్తిపరంగా ఏదైనా చేయొచ్చు, దాంట్లో పొందవచ్చు, పొందకపోవచ్చు. దేనికి కూడా అటాచ్ కాము. అన్నిటికి డిటాచ్‌గానే ఉంటాం కదా! సో, ఆ లక్షణాలు మనలో ఖచ్చితంగా ఉంటాయి. అది. ఇదొక లక్షణం. నెక్స్టు మనకు లైఫ్ గురించి చాలా డీప్ అండర్‌స్టాండింగ్ ఉంటది. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక జ్ఞానికి ఏముంటది? లైఫ్ గురించి, జీవితం గురించి ఒక లోతైన, లోతైన అర్థవంతమైనటువంటి శైలిలో ఉంటామనమాట. సో, అది ఎలా అంటే, మనం ఎప్పుడు గూడా ఒక మనకున్నటువంటి ఇదేందంటే, డెప్త్ ఆఫ్ లైఫ్ అనేది మనకు అండర్‌స్టాండ్ అయ్యుంటది. ఎందుకంటే, మన లోపల మనం ప్రయాణించుంటాం కాబట్టి, మనకు జస్ట్ కళ్ళతో చూసిందే కరెక్టు అనేటువంటి విషయం కాకుండా, కళ్ళతో చూసేదే గాకుండా, మన లోపల మనం ప్రయాణించి, మనం తెలుసుకుంటాం కాబట్టి, మనకు ఆ డీపర్ అండర్‌స్టాండింగ్ లైఫ్ గురించి ఎప్పుడు గూడా ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట ఇది. ఇది ఎట్లాంటిదంటే, సో, ఏదో పైపైన కనిపిచ్చేదే కరెక్టు. అవునా? పైపైన కనిపిచ్చేది కరెక్టు. ఈ కళ్ళకి కనిపిచ్చేది ట్రూత్ అని జెప్పి అదొక్కటే నమ్మకుండా అంటే కొంతవరకు అవి కరెక్ట్ ఉండవచ్చు. కానీ ఆల్ 3 డైమెన్షన్‌లో చూస్తే, 3 కోణాల్లో చూస్తే ఖచ్చితంగా ఆ యొక్క విషయం తప్పే అయుంటది.
ఓకే. మనకు తెలిసింది ఒక డైమెన్షన్, 2 డైమెన్షన్స్ మాక్సిమం కదా! మూడో డైమెన్షన్ మనం చూడలేం. అయితే మూడో డైమెన్షన్ కావాలంటే మన లోపలికి మనం వెళ్ళాలి. ఏ విషయం గురించైనా. అవునా? సో, జస్ట్ చూస్తానే ఇది ఇలానే ఉంటుంది అని దానికి ఒక లేబుల్ ఏసేయకూడదు. ఓకే. సో, ఒక వ్యక్తి గురించి గానీ, ఒక పరిస్థితి గురించి గానీ, ఇవి అర్థం చేసుకోవాలంటే అప్పుడు దానికి డీపర్ అండర్‌స్టాండింగ్ కావాలంటే ఏం చేయాలి? మన లోపల మనం వెళ్తే, మనం కళ్ళు మూసుకుంటే, మన కళ్ళు మూసుకొని దాని మీద ఫోకస్ చేసినా లేదా శూన్య మనసుకు పోయినప్పుడు దాని నిజమైన అర్థం ఏంటి? అది నిజమే ఆ పరిస్థితి గురించి గానీ, వస్తువు గురించి గానీ, ఒక వ్యక్తి గురించి గానీ, విషయాల గురించి గానీ, అన్నిటి గురించి కూడా ఒక కంప్లీట్ ఒక దాన్ని ఏమంటారంటే, దాని ముఖ చిత్రం గాని, పూర్తి అవగాహన మనకొస్తది. అంతవరకు మనం చూసింది చూసినట్టుగా ఇంతే అని నిర్ధారించడం కష్టము. నిర్ధారించడం కూడా ఆధ్యాత్మిక జ్ఞాని యొక్క లక్షణం కాదది. ఓకే. అలా ఎప్పుడు కూడా చేయడు. ఓకే. సో, దానివలన ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. తర్వాత ఇంకోటి వీళ్ళెప్పుడు కూడా సెల్ఫ్ సెంటర్‌గా ఉండరు. అంటే ఎలా ఉంటదంటే, సో, ఎప్పుడైతే వీళ్ళకి ఆహ్, పర్సనల్ మోటివ్స్ ఏముండవు. పర్సనల్‌గా మోటివ్స్ ఏముండవు. సో, ఆ తర్వాత ఎప్పుడు గూడా ఎవరి పరంగా గూడా నెగెటివ్‌గా ఉండరు. నెగెటివ్‌గా ఉండే అవకాశం వాళ్ళకి లేదు. సో, ఎప్పుడు గూడా సెల్ఫ్ సెంటర్డ్ అంటే ఏంటంటే, సో, ఎంతసేపు వాళ్ళదే ఇంపార్టెంటు. అంటే నేనే ఇంపార్టెంటు. నాదే ఇంపార్టెంటు అనే విధంగా కాకుండా, సో, అందరి వైపు కూడా సో, వీళ్ళు బ్రాడ్ విజన్‌తో ఉంటారు. అంటే బ్రాడ్ విజన్‌తో ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అందరితోనూ సమానంగా వ్యవహరిస్తూ, తర్వాత నేనే ముఖ్యము అనేటువంటి ఆ విషయాన్ని నుంచి దూరంగా ఉంటారు వీళ్ళు. అది చాలా ఇంపార్టెంటు. సో, ఒక ఆధ్యాత్మిక వ్యక్తికి అది చాలా చాలా ఇంపార్టెంటు. ఆ సెల్ఫ్ సెంటర్డ్‌గా ఉంటే ఏందంటే, ఎప్పుడు గూడా చూస్తాం గదా! ఎన్నో లైఫ్‌లో ఎన్నో కోల్పోతాం మనం కదా! ఇప్పుడు సెల్ఫ్ సెంటర్డ్‌గా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? సో, అతనివే ఇంపార్టెంటు. అతని ఫ్యామిలీ అతనే ఇంపార్టెంటు. ఇంకా పక్కన ఉన్న వాళ్ళు గాని, సొసైటీ గాని ఇంకా ఏది అతనికి సంబంధం లేదు. అంటే వేరేవన్నీ గూడా అతనికి ఇంపార్టెంట్ కాదు అని. అంటే వాటిని పట్టించుకోడు. అదే ఒక ఆధ్యాత్మిక జ్ఞాని అన్నీ గూడా సమానమే అతనికి. అతను ఎలాగో మిగతా వాళ్ళు కూడా అలాగనే. అక్కడేం వ్యత్యాసం ఉండదు. వాళ్ళకు, ఈయనకు ఎలాంటి వ్యత్యాసం కనిపించదు. సో, కాబట్టి ఈ యొక్క లక్షణము చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే ఈ కాన్షియస్‌నెస్ ఎక్స్‌పాన్షన్‌గా ఉంటుంది. సో, అతనికి మధ్య వేరే వాళ్ళకి మధ్యలో ఎలాంటి డిస్క్రిమినేషన్ గాని, ఆ యొక్క వ్యత్యాసం ఆయనకు కనిపించదు. అది అంటే ఆ సెల్ఫ్ సెంటర్డ్‌నెస్ ఎప్పుడు ఉండదు. అదనమాట చాలా ఇంపార్టెంటు. సో, నెక్స్టు ఒక ఆధ్యాత్మిక వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలంటే, ఇంకొక అద్భుతమైన లక్షణం ఇది. అదేంటంటే, వినయము, విధేయం అంటారు గదా! సో, వినమ్రంగా ఉండడం. అంటే హ్యూమిలిటీ అంటాం దాన్ని. దాన్నే రకంగా దయాగుణము, ఆ! వినమ్రంగా ఉండడము. ఇది చాలా ఇంపార్టెంట్. సో, ఇదెలా ఉంటదంటే, ఈ స్పిరిచ్యువల్‌గా ఎదిగినటువంటి వ్యక్తుల్లో ఈ 2 వర్డ్స్ మనం ఎప్పుడు గమనిస్తూ ఉంటాం కదా! స్పిరిచ్యువల్‌గా ఎదిగినటువంటి వ్యక్తులకి ఇదెందుకుంటాయి ఈ 2 అంటే యొక్క వినమ్రత, వినయంగా ఉండడము, ఇతరుల పట్ల విధేయంగా ఉండడము, అది ఏదైనా గాని జంతువులు, మనుషులు, చెట్లు అన్నిటి పట్ల గూడా విధేయంగా మనం ఉంటాం కదా! వీళ్ళకి ఫస్ట్ థింగ్ ఏందంటే ఈ ఈ మెటలిస్టిక్ థింగ్స్ ఉంటాయి గదా! మెటలిస్టిక్ థింగ్స్ అంటే చుట్టూ ఉన్న ప్రాపంచికం అనేది ఇది టెంపరరీ అని వాళ్ళకు క్లారిటీ ఉంటది. ఫస్ట్ పాయింట్. ఓకే. స్పిరిచ్యువల్‌గా ఎదిగినటువంటి వ్యక్తులు వాళ్ళెప్పుడు గ్రౌండెడ్‌గా ఉంటారు. గ్రౌండెడ్‌గా అంటే ఏది గూడా ఆహ్, సో, ఆ యొక్క కల్పితంలో ఆ కల్పితమైనటువంటి జీవితంలో జీవించకుండా గ్రౌండెడ్‌గా ఉంటారు. అది చాలా ఇంపార్టెంటు. సో, అందరి పట్ల గూడా ఒక ఒక రకమైనటువంటి దాన్నేమంటారు దయాగుణం అనొచ్చు. లేదా ప్రేమించడం. ఎప్పుడు గూడా లవ్ అనేది ఎప్పుడు వాళ్ళలో భాగమే. ఒక ఆధ్యాత్మిక జ్ఞానికి అంటే ఆధ్యాత్మిక జ్ఞాని అంటే ఒక యోగి, మాస్టర్ వీళ్ళందరూ గూడా. సో, వాళ్ళలో ఎంతో ప్రేముంటది. అంటే అందరి పట్ల ప్రేమ. అన్నిటి పట్ల ప్రేమ. తనను ఎలా చూసుకుంటాడో మిగతా వాళ్ళని గూడా అలానే చూసుకుంటాడు గాబట్టి, సో, మీరు చూడండి గమనించండి. పత్రి సార్ గూడా ఎన్నో సార్లు ఎంతోమందిని వాళ్ళొచ్చినప్పుడు గూడా, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ గాకుండా వాళ్ళని గౌరవించడము, వాళ్ళకి అవకాశాలియ్యడము.
మాట్లాడమని చెప్పడము, అందరి నుంచి వినమని చెప్పడము, ఇలా చేస్తూ ఉంటారాయన. అంటే ఇది ఆధ్యాత్మిక వ్యక్తి యొక్క లక్షణం. ఇది బాగా దృష్టిలో పెట్టుకొని మనం ఇది గమనించాలి ఖచ్చితంగా. ఓకే. ఈ క్యారెక్టరు నిజంగా చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని జెప్పాలిది. ఓకే. సో, వాళ్ళ అంటే ఆ వినయం, విధేయత చూపిచ్చడంలో అది నిజంగా వాళ్ళు అనుభవిస్తూ దాన్ని బయటికి దాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు గదా! అది గొప్ప విషయం. మీరు ఎన్నో మఠాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. రకరకాల క్షేత్రాలు, వాటికి అధిపతులు చూస్తూ ఉంటాం గదా! వాళ్ళలో వాళ్ళు కాళ్ళ మీద కాలేసుకుంటే, మనం పోయి వాళ్ళ కాళ్ళు కింద పెడితే కాళ్ళని కడిగి ఆ! సో, దానికి గూడా డబ్బులిచ్చి, సో, వాళ్ళు చూడండి ఎలా ఉంటారో, వాళ్ళలో ఎంత అహంకారం. ఆ! సో, నేనొక గురువు, నేనొక స్వామీజీని, సో, నా కాళ్ళు కడిగితే ఇంత డబ్బులు. ఇది గూడా ఉంది ఇంకోటి. కాళ్ళు కడిగితే డబ్బులు. ఆ! సో, ఇది ఎక్కడ గొడవ ఇది? అసలు నువ్వు ఒక నిజమైన ఆధ్యాత్మికవేత్తవైతే, అసలు అక్కడ కూర్చోవడం గాదు. అందరితో పాటు కింద కూర్చోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అవునా గదా! సో, లేదా అందరితో పాటు సమానంగా నీతో సమానంగానే వ్యవహరించాలి. సో, అదెక్కడ పోయింది? మరి ఆ వినయ విధేయత లేనిది నీకు ఆధ్యాత్మికత అనేటువంటిది, ఆ యొక్క లక్షణం అనేటువంటిది ఎలా వస్తుంది? కాబట్టి మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది చాలామంది నటిస్తూ ఉంటారు. అదొకటి. రెండోది మన చుట్టూ అహంకారంతో మేమే గొప్ప. ఆ! నేనొక ఈ యొక్క మఠానికి అధిపతిని లేదా ఈ సంస్థకు అధిపతిని అని అనుకుంటూ వాళ్ళు ఆ యొక్క అహంకారంతో అహంకారంతో వ్యవహరిస్తూ ఉంటారు. అది నిజంగా ఆధ్యాత్మిక లక్షణం కానే కాదు. మనం పొరపాటు పడి పట్ల వాళ్ళని చూసి ఆయనలో ఈ శక్తి ఉందంట, ఆ శక్తి ఉందంట. నీకెందుకు ఆళ్ళ శక్తితో? వాళ్ళకెంత శక్తి ఉంటే మనకేంటి? మనకొచ్చేదేంటి? పోయేదేంటి? అవునా గదా! వాళ్ళకి శక్తి ఎంతైనా ఉండొచ్చు. మనకది గాదు. ఆయన యొక్క లక్షణాలు మనకు మార్గదర్శకంగా ఉండాలి. అతని యొక్క ఆ యొక్క వినయ, విధేయతం, వినమ్రంగా ఉండడం చూడండి. సో, హ్యూమిలిటీ అండ్ కైండ్‌నెస్ అది మనకు ఆదర్శంగా ఉండేటట్టుగా ఉంటే, ఈ సమాజానికి ఆదర్శంగా ఉంటే, సో, ఎంతోమందికి ఉపయోగపడుతుందది. ఎంతోమందికి సహాయపడుతుంది కదా! అలా ఉన్నటువంటి వాళ్ళకి దగ్గర గావాలి గానీ, వాళ్ళ పొజిషన్ చూసి గాని, సంస్థను చూసి గాని, వాళ్ళ గొప్పతనాన్ని చూసి గాని, మనము అక్కడ ట్రాప్ కాకూడదు. అంటే ఆ ట్రాప్‌లో పడకుండా చూసుకోవాలి మనం. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. రైట్. సో, నెక్స్ట్ అంటే మనమంతా సాధకులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇది కొన్ని సలహాలు ఇవన్నీ. అంటే ఎలా ఉంటాయి లక్షణాలు అనేది చెప్పుకున్నప్పుడు ఇదొక లక్షణంగా వస్తది. అది. ప్రతి యోగికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఇది. అర్థమైందా? రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఇట్లా ఎంతమంది యోగులు మీరు తీసుకోండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సో, నువ్వు వేరే, నేను వేరే ఎప్పుడు చూసినటువంటి ఆ క్షణాలెప్పుడు ఉండవు. అవునా గదా! ఒక కుక్కను గూడా ఆ! షిరిడి సాయిబాబా ఆ కుక్కను ఎలా చూసుకుంటారాయన? ఆ! అదొక జీవి, అది నిమ్న స్థాయి జీవి అనేది ఎప్పుడు ఉండదాయనకి. అదొక ఆత్మ. ఆయనతో పాటు సమానమే అది. అలా ట్రీట్ చేస్తారు గాబట్టే దానికి ఆహారం బెడతాడు. దానికి దాన్నెవరో కొడితే సహించడు. అవునా? సో, ప్రతి అది ఏదో జంతువు గావచ్చు, పక్షులు గావచ్చు, మనుషులు గావచ్చు అందరూ సమానమే. ఇక్కడ ఏంటి? సో, అంటే ఆ సమభావం చూడండి. అది ప్రతి యోగి దగ్గర సో, ఎంతో విశేషంగా ఉంటదనమాట. అది మనం గమనించాలి. సో, అలా మనం గూడా తయారు గావాలి. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, అది ఆహ్, ఆ స్థితి వచ్చేంత వరకు నాకు ఏమో వచ్చేసింది అంటే కుండలిని యాక్టివేట్ అయిపోయింది. 3 కన్ను తెరుచుకుంది. నాలుగో కన్ను కూడా తెరుచుకోబడుతుంది. ఐదో కన్ను కూడా ఎక్కడో ఉందంట. ఆరో కన్ను కూడా ఉంది. ఇది వెతకడం కాదు. అది ఎందుకు? ఏం ఏం ప్రయోజనం వచ్చింది? ఆ! సో, నీలో ఈ లక్షణాలే లేకుండా సో, నీకు మాట ఎవరైనా మాట్లాడనీకొస్తే కోపమొచ్చి, తర్వాత ఎవరిని లెక్క చేసే పరిస్థితి లేకుండా, అసమానత్వం లేకుండా, ఆ! ఎవరైనా చెప్తే వినలేకుండా, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒక గురువు ఎలా అవుతావు? లేదా ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక ఆధ్యాత్మిక జ్ఞాని ఎలా అవుతావు? కాబట్టి ఇవన్నీ గమనించాలి మనం. సో, ఇవన్నీ మన చుట్టూ చాలామంది ఇట్లాంటి కనిపిస్తూ ఉంటారు. సో, వాళ్ళెలా ఉంటారంటే పాఠాలకు పాఠాలు. హ్మ్. లెసన్స్‌కి లెసన్స్, గొప్ప గొప్ప బుక్స్ అన్నీ చెప్తూనే ఉంటారు. కానీ వాళ్ళలో కోపము ఎలాంటి విషయంలో తగ్గి ఉండదు. అంటే కోపం ఉండొచ్చు. కోపం ప్రదర్శించాలి కొన్ని విషయాల్లో. ఇంకొక ఒక స్టూడెంటు, ఒక విద్యార్థి మన దగ్గరకొస్తే అతన్ని చక్కబెట్టాలంటే కోపం కావాలి. దాన్నేమంటారంటే సరైన కోపం కావాలి. అంతేగాని సరికాని కోపం కాదు. ఓకే. ద్వేషం ఉండకూడదు గానీ కోపం ఉండొచ్చు.
రావచ్చు, మళ్ళీ తగ్గొచ్చు. అదేం తొందర లేదు. ఇంకొకరిని సరి చేయాలంటే ఆఫ్‌కోర్స్ పత్రి సార్ అలా చేసేవారు చాలా సార్లు. సో, ఇంకెవరినెవరన్నా అరచడం గాని, తిట్టడం గాని చేస్తున్నాడంటే అక్కడేదో సంథింగ్ ప్రాబ్లమ్ జరిగింది అని అర్థం. అంటే అతనిలో ఏదో లోపించింది. దాన్ని అంటే ఒక విద్యార్థిని ఒక శిష్యుడనేది వస్తే, ఆ శిష్యుడిని సరిదిద్దాలనుకున్నప్పుడు ఓకే. ఒక ఫాలోయర్, ఇంకో సాధకుడొస్తే, ఆ సాధకుడు లోపాలు కనిపించినప్పుడు తిడతారు. తిడతారు. ఒకసారి కొట్టడం కూడా జరుగుతది. అన్నీ ఉంటాయి. కానీ అదంతా కూడా మంచి కోసమే. అది మంచి కోసం జరిగేదేం తప్పు లేదు. సో, అక్కడ ఇతనే గొప్పవాడు, ఇతనిలో అహంకారం పెట్టుకొని చేయడం తప్పు. అది చాలా ఇంపార్టెంట్. యెస్. నెక్స్ట్ ఇంకో గుణం ఎలా ఉంటదంటే, వీళ్ళు చాలా అద్భుతంగా వింటారు. అంటే వినడం అంటే వీళ్ళకి చాలా ఇష్టం. ఒక ఆధ్యాత్మిక జ్ఞానికుడి లక్షణం ఏం చెప్పండి? వినడం. అంటే ఇంకొకరెవరో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అంటే తక్కువ అంచనా ఎయకూడదు. సో, అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి పూర్తి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు చెప్పేదంతా వినాలి. ఇది ఎంతమంది చేస్తున్నారు చెప్పండి చూద్దాం. మన ఇంట్లో అవతలోళ్ళు మాట్లాడుతుంటే మనం మాట్లాడుతూ ఉంటాం ఇవతల. అవునా? సో, తర్వాత బయట గూడా అంతే. సొసైటీలో కూడా చూస్తుంటాం గదా! మనం ఇంగా కంప్లీట్ చేయకముందే వాళ్ళు కంప్లీట్ చేయకముందే మనం మాట్లాడడం మొదలుపెడతాం. అలా ఉంటది పరిస్థితి. సో, ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుద్దంటే, సో, మనం ఆటోమేటిక్‌గా మన మైండు ఎప్పుడు గూడా ఎంగేజ్‌లో ఉంటది. అంటే సో, ఆల్‌మోస్టు ఆహ్, ఆ సైలెన్స్ అనేది మనం మెయింటైన్ చేయలేకపోతున్నామనమాట. సో, ఒక గుడ్ లిజనర్‌గా ఉన్నప్పుడు ఏమవుద్దంటే, గుడ్ లిజనర్‌గా ఉన్నప్పుడు మనం ఎన్నో అంటే అవతల వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకుంటాం. ఓకే. వాళ్ళ నుంచి ఎంతో నేర్చుకుంటాం. నేర్చుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు మనం వినడం వినికిడి అనేది బాగా ఉందంటే మనకి, ఇఫ్ యూ ఆర్ ద బెస్ట్ లిజనర్ యూ కెన్ లెర్న్ వెరీ ఫాస్ట్. ఓకే. యూ కెన్ లెర్న్ గ్రేట్‌లీ. సో, అద్భుతంగా నేర్చుకోవచ్చు. ఇంకొకరి నుంచి నేర్చుకోవాలంటే ఫస్ట్ కావాల్సిందొచ్చేసి ఏంటంటే వినడము. అర్థమైందా? సో, ఆ స్పిరిచ్యువల్ ఈ యొక్క ఆధ్యాత్మిక ఈ లక్షణం అనేది ఎవరి దగ్గర ఉంటదంటే అందరు యోగుల దగ్గర ఉంటది. మీరు కావాలంటే చూడండి ఎంతోమంది వెళ్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేవన్నీ నిదానంగా వింటారు. అవునా? సో, విన్న తర్వాత వాళ్ళకేమన్నా అనిపిస్తే చెప్తారు. లేదంటే సైలెంట్‌గా ఉంటారు. సో, అక్కడ ఖచ్చితంగా ఒక ఆధ్యాత్మిక జ్ఞానికి ఆ లక్షణం ఉంటది. నార్మల్ వ్యక్తులకు అలా ఉండదు. సో, వినకపోవడమే పెద్ద పొరపాటు. అన్నిట్లలో జరిగేది ఇదే. ఓకే. సో, మనం ఏం చెప్పదలుచుకున్నారో అవతల వాళ్ళకని వాళ్ళ ఒపీనియను వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఓకే. పూర్తిగా సైలెంట్‌గా కూర్చొని వినాలి ఫస్ట్. విని వాళ్ళు చెప్పిన తర్వాత మనం దాంట్లో ఏమైనా సరిదిద్దేటుంటే సరిదిద్దొచ్చు. లేదా వాళ్ళకి సలహాలుంటే సలహా ఇయ్యొచ్చు. సో, అంతవరకు సాధ్యమవుతుంది. అలాగా ఇంట్లో. తర్వాత ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు ఓకే. ఇంకొకరికి మనం వాల్యూ ఇస్తున్నామా ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు చెప్పింది విన్నప్పుడు. ఒక ఫ్రెండ్ గావచ్చు, బిజినెస్ పార్ట్నర్ గావచ్చు, ఇంకెవరైనా గావచ్చు. మనం సైలెంట్‌గా విన్నామంటే చాలా ఇష్టమైతది ఎవరికైనా. లేదు అపోజిట్‌గా మాట్లాడుతున్నామనుకోండి, అవతల వాళ్ళకి ఇష్టం అవ్వదు. అది అక్కడ ఏమవుతాయంటే, ఒక రకంగా పరిస్థితులు చెడుగా తయారవుతాయి కదా! వ్యతిరేకంగా తయారవుతాయి. కాబట్టి దీన్ని మెయింటైన్ చేయాలి. అందరూ మెయింటైన్ చేయాలి. జస్ట్ లిజన్. అవతలోళ్ళు ఏం మాట్లాడుతున్నా వినాలి. నచ్చుతుందో నచ్చకపో తర్వాత విషయం. నచ్చినా నచ్చకపోయినా అది చెప్తున్నప్పుడు వినాలి. అయితే మనకు పనికిరానిది చెప్తున్నారు అన్నప్పుడు సెకండ్ టైమ్ పోవాల్సిన అవసరం లే. ఫస్ట్ టైమ్ ఒకసారి అలా వింటాము. సెకండ్ టైమ్ అది మనకు సంబంధించిన విషయం కానప్పుడు మళ్ళీ పోయి ఎందుకింటాం? ఒకసారి విన్నాము, తెలిసిపోయింది. అది మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అని. సో, నెక్స్ట్ టైమ్ మళ్ళీ మనం పోయి వినాల్సిన అవసరం లేదు. అది మన విచక్షణ జ్ఞానం మీద ఆధారపడి ఉంటది. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ ఇది కాకుండా నెక్స్ట్ లక్షణం ఎలా ఉంటదంటే, ఈ ఆధ్యాత్మిక జ్ఞాని ఎలా ఉంటాడంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా షిరిడి సాయిగుండి లక్షణం ఏంటి? ఏ ఒక్క జంతువు ఓకే. జంతువు, ఏ ఒక్క ఆత్మ సో, ఆయన దగ్గర ఏ రూపంలో వచ్చినా గాని రైట్? అదేదైనా ఒక నొప్పి పొందిందంటే, ఆ నొప్పికి ఆయన కనెక్ట్ అయిపోతారు. చూసారా? ఆ లక్షణము ఆధ్యాత్మిక జ్ఞానంలో ఖచ్చితంగా ఉండాలి. ఉండి తీరాలి. ఇంకేం లేదు. ఈ లక్షణాలన్నీ ఇప్పుడు చెప్పుకుంటున్నాం గదా! ఇన్ని లక్షణాలు గూడా చెప్పుకుంటున్న అన్నీ గూడా మనం జాగ్రత్తగా గమనిస్తూ పోతే ఏమవుతుందంటే, ఇయన్నీ గూడా దైవ లక్షణాలు. అంటే మనం మానవుడుగా తయారయ్యేదానికి ఈ యొక్క లక్షణాలు అన్నీ పొందవలసినవి. అర్థమైందా? సో, చివరగా మనకుండేది ఏంటి అంటే, ఒక ఆ విశ్వ అంటే, ఆ యొక్క విశ్వ మానవునిగా తయారవ్వడం.
అంటే మాధవునిగా తయారవడం. అంతే కదా! భగవంతుని లక్షణాలు అంటారు వీటన్నిటిని గూడా. భగవంతు లక్షణాలు, దైవ లక్షణాలు అంటారు. ఇవి పొందడానికే మనం ఇన్ని జన్మలుగా మనం పోరాడుతున్నాం. అర్థమైందా? ఇన్ని జన్మలుగా ఎందుకయ్యా వస్తాము అంటే, వచ్చిన ప్రతి జన్మలో మళ్ళీ జంజాటాలు కదా! కర్మలేం వదలవు గదా! సో, ఒక పిల్లోడిని తగిలిస్తది. ఒక కూతురునో, కొడుకునో, భార్య, భర్త అన్నీ తగిలిస్తది. తగిలిచ్చి దాన్ని మళ్ళీ విప్పుకోవడానికి 90 సంవత్సరాలు పడతది. అవునా? వాళ్ళను కనిన తర్వాత వాళ్ళకు బాగోగులు మరి అవునా? అది చేయకపోతే అక్కడ మనం అంటే తృప్తిగా ఉండలేం. ఎందుకంటే మానవ జీవితం. సో, ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని చక్కగా మనము పుట్టాము. ఓ ఇంట్లో పుట్టాము. మళ్ళీ ఒక పెరిగి అంటే ఎదిగాము. చదువయిపోయింది. ఎదిగాము. ఒక కుటుంబం మనం ఏర్పాటు చేశాము. ఆ కుటుంబాన్ని చూసుకోవాలి. సో, ఈ విధంగా అంటే ఇంత ప్రయాస కూడా ఎందుకయ్యా అంటే ఈ లక్షణాలు నేర్చుకోవడానికే వచ్చేది మనం. అర్థమైందా? ఈ అంటే కుటుంబం ఉండకూడదని కాదు. ఆ ఉన్న కుటుంబంలోనే మన సాంసారికంలో అంటే సంసారంలో నిర్వాణం అని ఏదైతే చెప్పుకుంటాం గదా! దానికి కరెక్ట్ మీనింగ్ అంటే ఇదే. ప్రతి సంసారం మనం ప్రతి జన్మలో ఒక సంసారంలో ఎంటర్ అవుతాం గదా! ఎంటర్ అయిన ప్రతి సంసారంలో గూడా ఎన్నో లక్షణాలు నేర్చుకుంటాం. ఓకే. సో, మనకున్న అన్ని అరిషడ్ వర్గాల్ని ప్రతి ఒక్క అరిషడ్ వర్గాన్ని అంతో ఇంతో పరిణితి సాధించుకొని వెళ్తూ ఉంటాం ప్రతి లైఫ్‌లో. చూసావా? ఇంత లైఫ్ గడించి గూడా మనం సాధించేది ఏందయ్యా అంటే ఆ అరిషడ్ వర్గాలు. మనం చెప్పుకున్నటువంటి ఈ లక్షణాలన్నీ, ఈ యొక్క ప్రేమతత్వము ఇవన్నీ కొద్దిగా నేర్చుకుంటూ ఒక సుసంపన్నమైన స్థితికి అంటే ఒక పీక్ స్టేట్‌కి అంటే ఎన్నో కొన్ని జన్మలు దాటాక ఓకే. మనం గూడా అక్కడికి చేరుకుంటాం. అప్పుడు సో, మనలో ఉన్న ఆ అనంతమైన దైవ లక్షణాలుంటాయి గదా! దాని ద్వారా మళ్ళీ మనం తిరిగి ఈ భూలోకానికి రావాల్సిన అవసరము ఉండదు. అర్థమైందా? అంతవరకంటూ వస్తూనే ఉంటాం. వస్తూ ఉంటాం. ప్రతి సంసారంలో జన్మలో ఎంటర్ అవుతాం. సో, ఇంత లాంగ్ జీవితాన్ని అంటే అనుకున్నట్టుగా ఒక 100 సంవత్సరాల జీవితం అంటే కూడా 100 సంవత్సరాల జీవితాన్ని కూడా గడిపి ఏంటయ్యా మనం సాధించేదంటే ఎంతో కొంత జ్ఞానము, అంతో కొంత పుణ్యం, ఎన్నో కొన్ని కర్మలు, అవునా? ఎన్నో కొన్ని లక్షణాలను పరిణితి పొందడం. అవునా? సో, మనలో ఉన్న అరిషడ్ వర్గాల మీద నియంత్రణ పొందడం. ఇది తప్ప ఇంకేముండదు. ఎందుకంటే మనం తీసుకుపోయేదంటూ ఏం లేదు గదా! సో, మనకున్న ఆస్తి, ఐశ్వర్యాలు, సంబంధాలు, మన కీర్తి ప్రతిష్టలు ఏమొస్తాయి? ఏమి రావు. ఓకే. చివరికి మనం కప్పుకున్న బట్ట గూడా రాదు. మన ఒంటి మీద బట్ట గూడా రాదు. సో, అలాంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ మానవ జీవితానికి సో, దీనికి ఒక అద్భుతమైన దానికొక సార్థకత ఎప్పుడు దొరుకుతుందంటే, ఈ లక్షణాలను మనం పొందుతూ, పెంచుకుంటూ మనం గూడా ఒక మాధవునిగా అంటే ఒక దై ఒక దైవ లక్షణాలుగా మనం పొందినప్పుడు, దాన్ని సాధించినప్పుడే సార్థకత ఈ జీవితానికి దొరుకుతుంది. నెక్స్ట్ ఒక లాస్ట్ ఈరోజు సబ్జెక్ట్‌లో లాస్ట్ ఒక లక్షణం తెలుసుకుందాం. అదేంటంటే అందరిని గూడా క్షమించడం. చూసారా? క్షమాగుణం అనేది ఇంకా అద్భుతమైన విషయం అది. ఓకే. ఈ క్షమాగుణం ఎలా ఉంటదంటే అందరి పట్ల కూడా అందరి పట్ల కూడా ఎవరి పట్ల కూడా ఎలాంటి అసూయ భావం ఉండదు. అందరిని క్షమించడం. సో, వాళ్ళు ఎంత తప్పు చేసినా కూడా అప్పటికి వాళ్ళకు అంతో ఇంతో జ్ఞానం బోధించవచ్చు మనం తప్పు చేసిన వ్యక్తికి కదా! సో, అయితే వాని మీద అంటే ఆ వ్యక్తి మీద పగ ఉండదు. ద్వేషం ఉండదు. జస్ట్ ఏందంటే అతనికి చెప్పే మాటలు, చెప్పే ఆ బుద్ధి అని నేర్పించొచ్చు అంతే. కానీ ఎవరి మీద పగ ఉండదు, ద్వేషం ఉండదు. సో, ఈ ఫర్‌గివ్‌నెస్ అనేటువంటిది అంటే ఈ క్షమా గుణం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ గుణము. ఎవరికి అంటే ఒక ఆధ్యాత్మిక జ్ఞానికి. ఎందుకు? అంటే తనలో తన గురించి అతనికి అనుభవం ఉంది. తన గురించి తనకు పూర్తి దాన్నేమంటారు అవేర్‌నెస్ ఉంది కదా! ఎరుక. ఆ ఎరుకలో ఉన్న వ్యక్తికి ఎలా ఉంటదంటే ఎవరి మీద గూడా ఒక అసూయ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కోపం ప్రదర్శించాల్సిన అవసరం లేదు. దాన్ని ఇంకోటి శాశ్వతంగా ఏది లోపల పెట్టుకోవాల్సిన అవసరం గూడా లేదు. తను సో, ఏ క్షణానికి ఆ క్షణం, ఏ క్షణానికి ఆ క్షణం, క్షణ క్షణ జీవితాన్ని సుందరంగా అదే చెప్పుకోవాలంటే
ఎంతో ఎంతో అద్భుతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అప్పుడు అతనికి ఇలాంటి అవసరం అనేది ఏది ఉండదు. కాబట్టి ఎలాంటి వ్యక్తినైనా అతను ఎంత పాపిష్టైనా గాని ఓకే. సో, అతనెంత మనకు తెలుసు. మన చుట్టూ ఉన్న ఆత్మలు అన్నీ ఒకే స్థాయిలో ఉండవని తెలుసు కదా! సో, ఎన్నో లోయర్ స్థాయిలో ఉన్న ఆత్మలు మన చుట్టే ఉంటాయి. మన ఇంట్లోనే ఉంటాయి. మనం ఒక నలుగురం ఉన్నామంటే, నలుగురు ఉన్నత స్థాయిలో ఉన్న ఆత్మలు దొరకడం అనేది మీ యొక్క జీవితానికి నిజంగా అదొక గొప్ప వరం అని జెప్పాలి. అది అందరికి సాధ్యం కాదు. మీరే గమనించవచ్చు కదా! మనము ఒకటి చేస్తూ ఉంటే, మన చుట్టూ ఉన్న మిగతా అంటే భర్త, పిల్లలు సో, వాళ్ళ పరిస్థితి వేరే ఉంటది. వాళ్ళు మీరు చెప్పినటువంటి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. తర్వాత మీరు చెప్పిన విధంగా వాళ్ళు నడుచుకోకపోవచ్చు కూడా. ఓకే. అది మంచిదే కావచ్చు. ఒక మంచి మార్గమే కావచ్చు. మీరు ఆ మార్గంలో నడుస్తున్నారు. సో, ఉన్నత మార్గం అంటే ఆధ్యాత్మిక మార్గం అంటే ఉన్నత మార్గంలో మీరు నడుస్తున్నారు. వాళ్ళు కూడా నడచాలి అనే గ్యారంటీ ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఆత్మస్థితి బట్టి వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. సో, ఇది మనకు సర్వసాధారణం. ప్రతి ఇంట్లో కూడా మనకు కనిపిస్తున్న విషయాలు ఇవన్నీ. కాబట్టి అందరి పట్ల కూడా ఆ సమానత్వమే చూపిస్తారు. కాబట్టి ఎవరిని ఎవరి మీద ఎలాంటి ద్వేషము, ఆ పగ అనేటివి ఎట్లా ఉండవు. ప్రతి ఒక్కరిని క్షమించేటువంటి ఆ గొప్ప గుణము ఈ ఆధ్యాత్మికవేత్తలో ఉంటుంది. సో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి మనం ఇంకోటి ఏ విషయాలు కూడా ఎట్లాంటి విషయాలు కూడా లోపల పెట్టుకోరు వాళ్ళు. అవునా? సో, ఎందుకంటే ఆ క్షణం అంటే దాన్నేమంటారు? లివింగ్ ఇన్ ప్రెజెంట్ మూమెంట్. వర్తమానంలో బతుకుతూ ఉంటారు. వర్తమానంలో జీవించేటువంటి ఒక వ్యక్తి అదే ఒక ఆధ్యాత్మిక జ్ఞాని, యోగి, మాస్టరు ఏ విషయాన్ని లోపల దాచుకోరు. అన్నీ గూడా వదిలేయడమే. గతం గతః అవునా గదా! గతించిపోయిన దాన్ని లోపల పెట్టుకునే అవకాశమే లేదు. కాబట్టి సో, ఇంకో వ్యక్తి మీద ఆ యొక్క ద్వేషము, పగ ఎక్కడి నుంచొస్తది? అవకాశమే లేదు గదా! దానికి. ఎందుకంటే ఆల్రెడీ గతించిన దాన్ని లోపల ఉండదు. స్టోరేజ్ ఉండదు. మామూలు వ్యక్తి అయితే చిన్నప్పుడు ఎప్పుడో ఒక 6 సంవత్సరాలో లేదా 10 సంవత్సరాలు జరిగింది గూడా పెద్దయ్యాక గూడా గుర్తుపెట్టుకుంటాడు. అవునా? ఆ వ్యక్తి నాకిలా జేశాడు. సో, అప్పుడిలా జరిగింది అని కొంతమందైతే ఆహ్, కొత్తలో మ్యారేజ్ అయ్యుంటదనుకోండి. జరిగింటాయి కొన్ని. తర్వాత ఎప్పుడో పిల్లలు పెద్దయ్యి వాళ్ళకి మ్యారేజ్ అయిన అప్పుడు గూడా జెప్తూ ఉంటారు. మా అత్తమ్మ ఇలా జేసింది. అప్పుడు నన్ను ఈ విధంగా హింసించేది. అవన్నీ అవసరమా? ఎప్పుడో జరిగిపోయినాయి. అవునా? జరిగిపోయినాయి. గతం గతః అప్పుడే అయిపోయింది. ఆ రోజే అయిపోయింది. కానీ ఇప్పుడు చెప్తూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళలో అంటే ఎంత డీప్ లేయర్స్‌లో దాక్కోనుంచోండి ఇన్ఫర్మేషన్. అంటే ఇది అంతటితో పోతుందా? నెక్స్ట్ లైఫ్ కూడా క్యారీ ఫార్వర్డ్ అయితది. చూసారా? నెక్స్ట్ జన్మకు కూడా రెడీగుంటదది. అంటే ఇంకొక జన్మ తీసుకుంటే కూడా ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇవన్నీ క్యారీ చేయాలా? అదే నువ్వు మర్చిపోయుంటే? అదే నువ్వు ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఎంటర్ అయిపోయుంటే? అన్నిటిని కూడా లెట్ గో, లెట్ గో. సింపుల్. అంటే లోపల ఏది ఉన్నా గాని పెట్టుకోం. బయటకు వదిలేస్తాం. హాయిగా, స్వేచ్ఛగా ఉంటాం. ఎవరి మీద ఎలాంటి భావాలుండవు. అందరూ సమానమే. అందరము ఒకటే. అందరిలో అందరిలాగా నేను. సో, ఇలాంటి ఈ యొక్క ఆధ్యాత్మిక ఆ యొక్క జ్ఞానం ఉంచోండి. ఎంత అద్భుతం అది. అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛగా, ఆనందంగా జీవించడానికి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తప్ప ఇంకేది కూడా సో, ఏది కూడా హెల్ప్ చేయదు. ఏది కూడా సహాయపడదు. ఎంత ప్రాపంచిక విజ్ఞానం ఉన్న వ్యక్తి అయినా కానీ చెప్పుకోవాలంటే పాండిత్యం ఉన్నవాళ్ళు గావచ్చు, సైంటిస్టులు గావచ్చు, గొప్ప గొప్ప సెలబ్రిటీస్ కావచ్చు. వాళ్ళు ఎందుకు ఆనందంగా ఉండలేకపోతారు అంటే, ఈ లక్షణాలు లేక. అవునా? సో, మీరు చూడొచ్చు. వాళ్ళ జీవితంలో, నిత్య జీవితంలో ఎన్నో కష్టాలు, దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటారు నిత్యంగా. మరో పక్కన వాళ్ళ వృత్తిలో వాళ్ళు సెలబ్రిటీస్. అయితే ఈ లక్షణాలు లేకపోవడం వలన ఆ ఆనందాన్ని పొందే అవకాశం వాళ్ళకి లేదు. అది ఒక సామాన్య వ్యక్తి గుడిసెలో ఉన్నా గాని, అతనికిని ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే అద్భుతంగా ఉంటాడు. హ్యాపీగా ఉంటాడు. చెట్టు కింద ఉన్నా గాని వాడు ఆనందంగా ఉంటాడు. ఇంతకుముందుకే మీకు ఎన్నో సార్లు చెప్పాను ఎగ్జాంపుల్ గూడా. డయోజెనస్ అనేటువంటి మహర్షి చెట్టు కింద కూర్చొని చుట్టూ కుక్కలుంటే లైక్ సాయిబాబా లాగానే హ్యాపీగా ఆనందంగా బతుకుతున్నాడు. అదే అలెగ్జాండరు అన్ని రాజ్యాలు కొల్లగొట్టి పోతున్నా గాని,
అతనికి ఆనందం లేదు. చూసారా? సో, ఇలాంటిది మన నిత్య జీవితంలో ఎన్నో సార్లు మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాము. శ్రీమంతులను అబ్జర్వ్ చేస్తాం. వాళ్ళు కూడా హ్యాపీగా లేరు. ఆనందంగా లేరు వాళ్ళు. బహుశా ఆ రోజుకు ఆ పొందిన ఆ యొక్క సుఖ ఆ సంసారంలో పొందినటువంటి ఆహ్, సుఖం గావచ్చు, ఆ రిచ్‌నెస్ వల్ల కనిపియొచ్చు అట్లా అని జెప్పి. బట్ అంతరంగ ఆ ఆంతరంగంలో ఆ ఆనందం ఉందా అంటే లేదు. అర్థమైందా? సో, ఇన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాం మిత్రులారా. సో, ఇదొక సాగరం. జ్ఞానం అనేది ఒక సాగరము. ఇదొక భండాగారం. దీన్ని చెప్తూ ఉంటే దీనికి అంతమే లేదు. కాబట్టి మనం ఈరోజు ఈ కొన్ని లక్షణాలు తెలుసుకొని ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ నెక్స్టు క్లాస్‌లో సో, ఇంకా అనేక లక్షణాలున్నాయి. అవన్నీ చెప్పుకుంటూ వెళ్దాం. థాంక్ యూ. అందరికి ధన్యవాదాలు.